హలో ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ నుంచి ఫైర్ స్ట్రోమ్ సాంగ్ వచ్చింది. సాంగ్ ఎలా ఉందంటే సినిమా మీద అంచనాలు 100 రెట్లు పెంచింది. సాంగ్ మొత్తం విన్న తర్వాత పవన్ కళ్యాణ్ మేనరిజం స్పష్టంగా కానొచ్చింది. ఆ స్వాగ్ కానొచ్చింది. బిగినింగ్ లో సాంగ్ లో ఓజస్ గంభీర అన్నప్పుడు ఆ షాట్, పవన్ కళ్యాణ్ వాకింగ్ షాట్ మాత్రం సాంగ్ మొత్తంలో హైలైట్. ఆ రేంజ్ లోనే ఉంది. లాస్ట్ షాట్ మాత్రం పవన్ కళ్యాణ్ మేనరిజం గాని వచ్చింది. ఆ షాట్ కూడా ఇది కదా పవన్ కళ్యాణ్ కావాల్సిన సినిమా అనిపించింది. తమన్ గత కొన్ని రోజుల నుంచి తమిళ సినిమాలు జైలర్ కానీ, విక్రమ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే ఎన్నో సినిమాలు చెప్తారు కదా, వాటన్నిటికీ సమాధానం ఓజీ మూవీ ఇవ్వబోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ రేంజ్ లోనే ఉండబోతుంది, సాంగ్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉండబోతుంది అని చెప్పాడు. గత కొన్ని రోజుల నుంచి తమన్ అయితే హైప్ పెంచుతున్నాడు. కానీ ఈ రోజు సాంగ్ విన్న తర్వాత 100% నిజం అనిపించింది. పవన్ కళ్యాణ్ కావాల్సింది ఒక వీరమల్లు ఇలాంటి సినిమాలు కాదు, రీమేక్ సినిమాలు కాదు. ఇలాంటి సినిమాలు పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి ఇలాంటి సినిమాలు అయితేనే సెట్ అవుతాయి. ఇలాంటి మేనరిజం అయితేనే సెట్ అవుతుంది. లాస్ట్ లో పవన్ కళ్యాణ్ స్వాగ్ ఉంటది. ఆ షాట్ సాంగ్ ఎండింగ్ లో అయితే ఇది కదా పవన్ కళ్యాణ్ కావాల్సింది. టీజర్ వచ్చినప్పుడు సినిమా మీద ఎలాంటి అంచనాలు పెంచిందో ఆ టీజర్ అంచనాలు అలాగే కాపాడింది. ఈ రోజు సాంగ్ చూసిన తర్వాత బాక్స్ ఆఫీస్ ఫైర్ అవ్వడం గ్యారెంటీ అనిపించింది. ఆ రేంజ్ కిక్ ఇచ్చింది. మళ్ళీ రొటీన్ సాంగ్ లాగా కాకుండా సాంగ్ మాత్రం యూత్తో పాటు ఆ టైటిల్ కు తగ్గట్టు సాంగ్ అద్దరిపోయింది అనిపించింది. సాంగ్ పాడింది లేడీ సింగర్. షారుఖ్ ఖాన్ సినిమా జవాన్ సినిమాలో కింగ్ ఖాన్ అనే సాంగ్ డిఫరెంట్ వాయిస్ తో వస్తుంది. ఆ సింగర్ పాడింది. మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అసలు పదాలు అయితే అసలు ఎన్నిసార్లు విన్నా కానీ ఆ మ్యూజిక్ మాత్రం తమన్ ది బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడు అనిపించింది. ఎందుకంటే నేను హరిహర వీరమల్లు ఆ సినిమా చూసినప్పుడు అరే పవన్ కళ్యాణ్ మేనరిజం లేదు, ఒక ఎలివేషన్స్ లేదు, పవన్ కళ్యాణ్కి ఇలాంటి సినిమాలే సెట్ కావు, పీరియాడికల్ డ్రామా అసలు సెట్టే కావు. ఎందుకంటే దానికి ఎంతో ఓపిక ఉండాలి, కాస్ట్యూమ్ డిజైన్స్ ఇవన్నీ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్కి సెట్ అవ్వు. కానీ ఇలాంటి స్టైలిష్ గ్యాంగ్ స్టార్ ఆ లుక్ చూస్తేనే ఓజీ టైటిల్ వచ్చినప్పటి నుంచి అంచనాలు, ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు అంచనాలు ఏ విధంగా ఉందో ఈ రోజు చిన్న సాంగ్ చూస్తేనే ఉప్పెనలా అనిపించింది. అంటే నాకు మాత్రం సాంగ్ చాలా కొత్తగా అనిపించింది. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మేనరిజం పర్ఫెక్ట్ అనిపించింది. ఓజస్ గంభీర్ అన్నప్పుడు ఆ వాయిస్, ఆ వాకింగ్ స్టైల్ మాత్రం అద్దరిపోయింది. ఆ లాంగ్ హెయిర్ లో లాస్ట్ షాట్ మాత్రం ఒక్కసారి పవన్ కళ్యాణ్ స్పాగ్ గానొచ్చింది. సాంగ్ మొత్తంలో షూట్ చూస్తుంటే ఆ మ్యూజిక్ కానీ అద్దరిపోయింది అనిపించింది. పదాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఒకటికి 2-3 సార్లు వింటే దాని పొటెన్షియాలిటీ ఏంటో గ్యాంగ్స్టార్ లో రియల్ గ్యాంగ్స్టార్ అనిపించింది. ఇంకా గంభీర ఓజస్ ఏ రేంజ్ లో ఉంటుందో కానీ సాంగ్ మాత్రం అంచనాలను ఏ మాత్రం తగ్గలే, 100 రెట్లు పెంచింది అనిపించింది నాకు. తమన్ ఈసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నీకు గుడి కట్టవచ్చు. దీంట్లోనే ఈ రేంజ్ ఇచ్చావంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీలో ఏ రేంజ్ లో ఉంటుందో వెయిటింగ్. సెప్టెంబర్ 25 ట్రైలర్ కోసం వెయిటింగ్. అయితే వీరమల్లు మర్చిపోండి, వీరమల్లు డిజాస్టర్ అని డిసప్పాయింట్ కాకండి. ఈ సినిమా 100 రెట్లు ఇచ్చే అవకాశం ఉంది బూస్ట్ అభిమానులకు. పవన్ కళ్యాణ్ కావాల్సింది ఇలాంటి సినిమాలు, పీరియాడికల్ డ్రామా రీమేక్లు కాదు. నా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ అభిమాని డైరెక్టర్ గా మారి పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తే, ఒక అభిమాని తీస్తే ఎలా ఉంటుందో, అభిమానులు ఎలా కోరుకుంటారో టీజర్ మనకు ఫస్ట్ ఓజీ వచ్చినప్పుడు అలాంటి ఫీలింగ్ ఇచ్చింది. సెకండ్ ఇప్పుడు సాంగ్ చూసిన తర్వాత సేమ్ అభిమానులు ఏం కోరుకుంటారో అది స్పష్టంగా పవన్ కళ్యాణ్ మేనరిజం గాని వచ్చింది. రేపు సినిమా కూడా ఏ రేంజ్ లో ఉంటుందో పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకునేటట్టు ఓజీ మాత్రం అద్దరిపోయేటట్టు ఉంది. టీజర్ బ్రహ్మాండం, ఫస్ట్ సాంగ్ బ్రహ్మాండం, ఆ స్పాగ్ ఎక్కడ తగ్గలేదు, అద్దరింది. ఇంకా ఎలా ఉంటుందో ఓపెనింగ్స్ డే మాత్రం